హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మనము రాగి ఇడ్లీ చేసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్పు మనం మినపప్పు నానబెట్టుకున్నాను. అలాగే 2 కప్పులు వచ్చి రాగి రవ్వ నానబెట్టేసుకున్నాను. ఇది 2 గంటలు అయింది నేను రాగి రవ్వ నానబెట్టి. ఇడ్లీ పప్పు వచ్చి 8 గంటలు అయింది. రుబ్బేసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి మనం మినపప్పును రాగి పిండి రాగి రవ్వ 2 నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ కోసము. ఇది బ్యాటర్ చూడండి ఎంత బాగా పొంగిందో. ఒక 8 గంటలు నానేసరికి శుభ్రంగా పొంగింది. ఇది రెడీ అయిపోయింది పిండి. నెక్స్ట్ వచ్చి ఇడ్లీ అయ్యే లోపల కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు 2 కలిపి పావు కప్పు కలిపి 1/2 కప్పు, కొబ్బరి, చింతపండు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది. కొత్తిమీర వచ్చి 1 పావు కప్పు, పచ్చిమిరపకాయలు ఒక 4-5, ఉప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపుకి. నెక్స్ట్ వచ్చి పోపు గింజలు వచ్చి మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. చట్నీ పోపు వేసేసుకుందాం ఈ పచ్చడికి. ఇడ్లీకి ఇంకొక 3 నిమిషాలు పడుతుంది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నా. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేస్తున్నా. ఇంగువ కూడా వేస్తున్నా అండి. అయిపోయిందండి, చట్నీ పోపు అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. స్పాంజ్గా వచ్చాయండి. ఫైనల్గా ఇడ్లీ రెడీ. టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇలా కొంచెం చేసుకొని తినాలి. స్వర్గం ఎక్కడ ఉండదండి, మీ ఇంట్లోనే ఉంటుంది.